ముద్రా లోన్లు ఇప్పిస్తామంటూ 500 మహిళల నుంచి భారీ మొత్తంలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులతో ఖరీదైన విల్లాలు కార్లు కొనుగోలు చేసిన షేక్ జానీ అనే వ్యక్తిని హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రాంతానికి చెందిన షేక్ జానీ అలియాస్ హరినాథ్ రావు 2011లో హైదరాబాద్ నగరానికి వచ్చాడు. హైదరాబాద్ నగరంలోనే నివాసం ఉంటూ పలు కంపెనీల్లో చిన్న స్థాయి ఉద్యోగాలు చేసేవాడు. అయితే కరోనా సమయంలో అతనికి ఆ ఉద్యోగం పోవడంతో ఎలాగైనా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో యూట్యూబ్లో ముద్రా లోన్ల కోసం అవగాహన పెంచుకున్నాడు. ఆ తర్వాత ఓ రిటైర్డ్ సైనికోద్యోగి వద్దకు వెళ్ళి తాను ముద్రా లోన్ అధికారినంటూ పరిచయం చేసుకుని బ్యాంక్ లోన్ ఇప్పిస్తానంటూ అతనికి మాయమాటలు చెప్పి అతని వద్ద నుంచి ఆధార్ కార్డు, బ్యాంక్ వివరాలతో పాటు పాన్ కార్డు వివరాలు కూడా తీసుకున్నాడు. ఆపై అతని యొక్క ఆధార్ కార్డుతో ఒక నకిలీ సిమ్ను కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత నగరంలో అన్ని చోట్ల సంచరిస్తూ బ్యూటీ పార్లర్, టైలరింగ్ చేసే వ్యక్తులు, అలాగే రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తుల వద్దకు వెళ్ళి వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్లు తీసుకునేవాడు. ఆ తర్వాత తాను ముద్రా లోన్ అధికారినంటూ పరిచయం చేసుకునేవాడు. వ్యాపారం మరింత వృద్ధి చెందడానికి తాను లోన్ ఇప్పిస్తానంటూ నమ్మించేవాడు. అయితే ఈ లోన్ ఇప్పించాలంటే ఖచ్చితంగా తనకు లక్షకు కమిషన్ చొప్పున 3,000 రూపాయలు ముందుగానే చెల్లించాలని డిమాండ్ చేసేవాడు. ఇదంతా నమ్మిన బాధితులు అతను చెప్పిన విధంగానే ఆ డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడేవారు. ఆ తర్వాత షేక్ జానీ పలువురు బాధితులకు ఫోన్ చేసి తన బంధువులు హాస్పిటల్లో ఉన్నారని, ట్రీట్మెంట్ కోసం ముందుగానే అనుకున్నట్లుగా డబ్బులు ముందుగానే చెల్లించాలని నమ్మించేవాడు. ఇదంతా నిజమని నమ్మిన బాధితులు షేక్ జానీ చెప్పిన విధంగానే డబ్బులను ముందస్తుగానే చెల్లించేవారు. ఇలా నెల రోజుల సమయంలో కేవలం 2 నుంచి 3 లక్షలు సంపాదించేవాడు. అయితే ముద్రా లోన్లు ఇవ్వకపోవడంతో ఈ 500 మహిళల్లో 4 వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు షేక్ జానీని అరెస్ట్ చేశారు. అయితే షేక్ జానీ అరెస్ట్ అనంతరం అతని ఇళ్లలో సోదాలు చేయగా ఖరీదైన వస్తువులు, ఖరీదైన కార్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.